మీ ముందు ఖచ్చితంగా నేను ఉంచుతాను. సో దానికి ముందు సాయి ధర్మతేజ అంశానికి వస్తే, నేను డిఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. డిఎస్పీ గారు పెట్టిన ప్రెస్ మీట్లో అది అసలు ఏదో చిన్న రాయి, అక్కడ ఏ సీసాలు లేవు, ఏమీ లేవు, ఆయన మీదకి ఎవరు కూడా దాడి ప్రయత్నించలేదు అని చెప్పి ఆయన చెప్తే, దాని మీద వర్మ గారు చాలా ఫైర్ అయ్యి మాట్లాడిన మాటలు. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇదేదో ఆల్టోస్ డ్రింక్ అట, అది ఉభయ గోదావరి జిల్లాలో సో ఎక్కువ అది సేల్ ఉన్నట్టున్నది. ఆల్టోస్ సీసాని ఈయనకి తలకే గురి పెట్టి ఇసిరారు. అది మిస్ అయ్యింది, పక్కనున్న వాళ్ళకి తగిలింది, వాడికి రక్తం వస్తుంది, అదేమైనా ఎగురుకుంటా వచ్చిందా ఏదన్నా రాయి, అవాస్తవాలు చెబుతున్నారు అని పోలీసుల మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో. కానీ పిఠాపురంలో అది ఇంకా ఎక్కువైపోయింది. అది మంచిది కాదు. కాపాడవలసిన పోలీసు అధికారులు ఈ రకంగా కొమ్ము కాస్తున్నారు అని చెప్పి ప్రజల్లోకి వాయిస్లు వెళితే ఇంకా ఎవరికి వాళ్ళ మీద గౌరవం ఉంటుంది? పార్టీలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఎవరికి ఏది శాశ్వతం కాదు. మనిషికి ప్రాణాలే శాశ్వతం కాదు. ఈరోజు మనతో ఉన్నవాళ్ళు రేపు ఉంటారు అన్న భరోసా ఎవరన్నా ఇవ్వగలరా ప్రపంచంలో? రేపు నేను ఖచ్చితంగా ఉంటాను అని ఆ పరిస్థితి లేదు. వాస్తవ రూపంలోకి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు. సో ఒక తాత్కాలిక సుఖాల కోసం, తాత్కాలిక అంశాల కోసమో మన వృత్తిని అడ్డదారి పట్టించడం ఎవరికి శ్రేయస్కరం కాదు. అది సమాజానికి చేడు జరుగుతుంది. ఒక ఇంటికి సంబంధించిన అంశం కాదు. ఎవరో ఒక ఇంట్లో ఏదైనా తప్పులు జరిగినాయి అంటే ఆ ఇంటి వరకే పరిమితం అవుతుంది. ఆ మంచి చెడ్డ వాళ్ళే భరిస్తారు. కానీ సమాజంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించే స్థాయిలో ఉన్నవాళ్ళు తప్పటడుగులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధి విధానాలతో ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం కాదు. సమాజాన్ని మనం ఉద్ధరించకపోయినా పర్లేదు, సమాజాన్ని చెడుతో పట్టించకూడదు. ఇది పెద్దలు నేర్పిన అంశాలు. సో ఆయన ఆ రకంగా మాట్లాడుతుంటే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు ఇస్తానని చెప్పి వర్మ మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా పిఠాపురం చుట్టే తిరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన అంశం. ఇక 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొన్ని కోట్ల మంది ఓటర్లు ఉండగా ఒక్క పిఠాపురంలోనే ఈ తంతంతా ఎందుకు జరుగుతుంది? ఒక వ్యక్తిని ఓడించడానికి ఇన్ని కుట్రలు అని చెప్పి ప్రతిపక్షాలు అంటాయి. పవన్ కళ్యాణ్ అసలు లెక్కలోనే లేని మనిషి. అసలు అతని పార్టీ ఎక్కడ ఉన్నది, అతనికి ఓట్ షేర్ ఎక్కడ ఉన్నది? సినిమా అతను హైదరాబాద్ నుంచి ఏదో షూటింగ్కి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఓకే, షూటింగ్కి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళతోటో లేకపోతే పవన్ కళ్యాణానికి ఆదరణ లేనప్పుడు పారదర్శకంగా ఎన్నికలు జరిపించుకోవచ్చు కదా. ఇవన్నీ ఎందుకు? ఎవరు చేస్తున్నట్టు? ఎవరు ప్రోద్బలం? ఎవరి అండదండలు? ఇది నిగ్గు తేల్చాల్సింది ఎవరు? పోలీస్ శాఖ నిగ్గు తేల్చాలి. సరే, వాళ్ళే గందరగోళ పరిస్థితుల్లో ఉంటే అక్కడ వర్మగారి మాట నమ్మాలా, లేకపోతే డిఎస్పీ మాట నమ్మాలా, లేకపోతే అక్కడ రక్తం కారుతూ హాస్పిటల్లో ఉన్న ఆ యువకుడు మాట నమ్మాలా? అతనికి తగిలిన దెబ్బ ఏంటి? రాయి తగిలిందా? గాలికి ఎగిరిందా? ఇది కదా ఆయన వరం ప్రశ్నించేవి. సో వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోలీసులు. అది ఎవరు చేసినా తప్పు తప్పే అండి. ఎవరిని సమర్థించే పరిస్థితి కాదు. ఎవరు చేసినా తప్పు తప్పే. కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ఇది ఇక్కడతోటి ఈ రకంగా వెళ్ళకూడదు. అది ప్రాబ్లం అవుతుంది. సమాజానికి నేను ముందు చెప్తున్నట్లుగా చేటు అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు ఇంకా మున్ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో. ఇక ముద్రగడ గారు ఎపిసోడ్కి వస్తే ఆయన ప్రస్తావించిన